అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ దేవరా సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడని ముందుగానే డైరెక్టర్ ఒక క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా సైఫ్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లుగా హైలైట్ చేశారు. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంచనాలు గట్టిగానే పెరుగుతూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ను హైలైట్ చేస్తూ ఇప్పటికే ఒక పవర్ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక అంతటి హీరోను ఎదుర్కోవాలి అంటే విలన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండాలి. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన దేవరా గ్లిమ్స్ ను చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ బైర పాత్ర కూడా చాలా కఠినంగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. అతని చూపుల్లోనే ఒక సైకోతనం కనిపిస్తోంది. ఒక తెలియని ప్రపంచంలోకి డైరెక్టర్ కొరటాల శివ ఆడియన్స్ ను తీసుకుపోతున్నట్లుగా ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక బైరా క్యారెక్టర్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మరొక సామ్రాజ్యంపై కూడా కన్నేస్తాడని అర్థమవుతుంది. ఇక అతను ఎదుర్కోవడానికి దేవరా ఏ విధంగా అడుగులు వేస్తాడు అనేది సినిమాలో మరొక మేజర్ ఎలిమెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బైరా వేట మొదలు పెడితే మామూలుగా ఉండదు అనేలా టీజర్ లో హైలైట్ చేశారు. బైరా క్యారెక్టర్ లో చాలా ఎలిమెంట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను భయపెట్టడం ఖాయమని కూడా అనిపిస్తోంది. ఈ క్యారెక్టర్ ను దేవరా ఏ విధంగా ఎదుర్కొంటాడో అనేది సినిమాలో చూడాలనే ఆసక్తి కలుగుతోంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె తంగ అనే క్యారెక్టర్ లో కనిపించబోతుంది. రీసెంట్ గా వచ్చిన ఒక రొమాంటిక్ సాంగ్ కూడా బాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ టీజర్ కూడా దేవరా సినిమాకు నార్త్ స్టేట్స్ లో హైప్ పెంచే అవకాశం ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.